మీరే అన్నారు దాదాపు 50-60 సంవత్సరాల నుంచి పాత బస్తీ అంతా కూడా అలాగే ఉంది, ఒక స్లమ్ ఏరియాగా మారిపోయింది డెవలప్మెంట్. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చొరవ తీసుకొని చేయొచ్చు కదా. అసలు కాంగ్రెస్ పార్టీలో షబ్బీర్ అలీ గారు మంత్రిగా ఉన్నా కూడా, మైనార్టీ మంత్రిగా ఉన్నా కూడా ఆయన పరిశ్రమల స్థాపన, ఆయన వ్యక్తిగతంగా ఎదిగాడు తప్పితే ఆయన ముస్లిమ్స్ కోసం ఏం చేయలేదని అయితే విమర్శలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇది ఓల్డ్ సిటీ వరకు, టోటల్ ఓల్డ్ సిటీ వరకు ఎంఐఎం తోటి మాకు అలయన్స్ ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అలయన్స్, ఎంఐఎం తోటి అలయన్స్ ఉన్నప్పుడు ఓల్డ్ సిటీ ముస్లిమ్స్కు సంబంధించిన ఇష్యూస్ డెవలప్మెంట్ కానీ ఏది కానీ వాళ్ళకి అప్పచెప్తుండే. సో వాళ్ళకి 2000 crores ఇచ్చినారు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ గురించి. సో ఆ 2000 crores కూడా ఇప్పటివరకు యూటిలైజేషన్ కాలేదు. ఫండ్స్ ఇవ్వడము మేము ఇవ్వడం కాదు, మీ ప్రభుత్వమే నేరుగా చర్చలు చేసి అక్కడ అంతా గల్లీలో చిన్న చిన్న గుడిసెలు, ఇల్లులు, రేకుల షెడ్లు వేసుకొని ఉంటారన్నమాట. అక్కడంతా కూడా వాళ్ళతో మాట్లాడించి వారికి మరొక చోట స్థలాలు చూపించి వాళ్ళని ఒప్పించి పంపిస్తే బాగుంటుంది కదా. అలాంటి మొత్తం ఖాళీ చేయించడం కన్నా భరోసా కల్పించాలి. ఇంకొక చోట స్థలాలు ఇస్తున్నాం, ఇంకొక చోట మీకు మంచి భవంతులు కట్టిస్తున్నాం, అక్కడికి వెళ్ళండి, మీరు మీ జీవన విధానాలు మారిపోతాయి అనేది అవగాహన కల్పించాలి. అది లేకోకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎంతో కలిసి ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం వల్లే పాత బస్తీ అంటే బహదూర్పుర కావచ్చు, చాలిబండ కావచ్చు, చార్మినార్ ఏరియా కావచ్చు, మొత్తం ఈ ఏరియాలన్నీ కూడా అలాగే ఒక స్లమ్ ఏరియాలు అలాగే అభివృద్ధికి దూరంగా ఉండిపోయినాయి. అక్కడంతా కూడా కూలీనాలు చేసుకుని చదువు తక్కువ ఉండే వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు చార్మినార్ ఏరియా పోతే ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైన పనులు చేసుకునే వాళ్ళే కనిపిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో కారణం ఎంఐఎం, కాంగ్రెస్ అంటారు. దానికి మీరేమంటారు? నేను ఒకటే అంటానండి, ఇప్పుడు వాళ్ళకి ముందు అలయన్స్ ఉన్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ముస్లిం బాధ్యత మాకు ఇవ్వండి, ఓల్డ్ సిటీ మేము డెవలప్ చేస్తాం, మాకు ఫండ్స్ కావాలంటే మేము మా తరఫు నుంచి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఫండ్స్కి యూటిలైజ్ చేయకుండా అట్లనే ఫండ్స్ పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత 2013లో వాళ్ళు ఒక మందిర్ ఇష్యూలో కొంచెం కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద మూమెంట్ తీసినప్పుడు జరిగింది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు డిసైడ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ మేమైతే ఇప్పటివరకు అండర్స్టాండింగ్గా ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిటీకి పెద్దగా అని చెప్పుకుంటారు, వాళ్ళతోటి డెవలప్మెంట్ అయితే ఇచ్చుకున్నాం. కానీ ఇప్పుడైతే మేము ఇచ్చేది లేదు, డైరెక్ట్లీ మేమే పనిచేస్తామని కిరణ్ కుమార్ రెడ్డి గారి మూమెంట్ తీసుకొని ఆయన ఉన్న మన ఈ రెవెన్యూ ఇష్యూస్కి క్లియర్ చేద్దాము. వాళ్ళకి ఏమేమో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు భయపెట్టేసి 2-3 ఉంటాయండి. బేసిక్గా వాళ్ళు పోలీస్ని పెట్టి వాళ్ళకు ఉన్న వాళ్ళని లోకల్ వాళ్ళని భయపెడతారు, మిగిలిన జిహెచ్ఎంసీని వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, ఒక రెవెన్యూ వాళ్ళని చేసుకుంటారు. ఈ 3 విషయంలో మనం కరెక్ట్ చేసేసినాం అనుకోండి, వాళ్ళ చేతి నుంచి పవర్ వెళ్ళిపోతుంది. సో అలాంటి పని వీళ్ళు చేసిన తప్పు తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేయడానికి ముందుకున్నారు. కానీ ఆ టైంలో ఎజిటేషన్స్ ఉన్నాయి. ఆ ఎజిటేషన్స్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు జరిగినాయి. దాని తర్వాత బైఫర్కేషన్ అయిపోయింది. బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మేము కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఉన్నప్పుడైతే మేము ఫండ్స్ ఇచ్చినాం, వాళ్ళు యూటిలైజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మేము దానికి మేము ఇన్ని రోజులు వాళ్ళతోటి అలయన్స్ పెట్టుకొని మనం తప్పుగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మాతోటి తప్పు జరిగింది, వాళ్ళతో అలయన్స్ చేసి. ఎందుకంటే ఒక మతంకి పెద్దగా ఉన్నారని చెప్పుకుంటారు వాళ్ళు. మతం గురించి మేము పనిచేస్తున్నాం, ఇన్ని ఇష్యూస్ లేపుతారని మేము అసెంబ్లీలో కూడా చూసినాం, పార్లమెంట్లో కూడా చూసినాం. అవన్నీ చూసి మేము వాళ్ళ మీద భరోసా చేసినాం. ఇవాళ ఆ టైం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి మేము వాళ్ళతోటి అలయన్స్ ఇప్పుడు లేదు. 100% మేము ఓల్డ్ సిటీకి డెవలప్మెంట్ గురించి మేము ముందుకు వస్తాం. దాని గురించి సీరియస్ కాంటెస్ట్ మేము ఓల్డ్ సిటీలో చేస్తున్నాం. వచ్చే రోజులలో మేము 100% ఓల్డ్ సిటీకి డెవలప్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అసలు పాత బస్తీ కోసం ఏం చేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆ పార్టీలో ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, ఎంఐఎంలో ఉన్న మత పెద్దలు కావచ్చు, ఎవరైనా కూడా తమ మతాన్ని తమను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించారు తప్పితే నిజంగా అంటే ముస్లింల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడేలా, వాళ్ళ జీవన విధానాలలో మార్పు తీసుకువచ్చేలా ఎవరు కృషి చేయలేదు కదా. 100% వాళ్ళు చేయలేదు. వాళ్ళు 100% కాంగ్రెస్ కూడా చేయలేదు కదా. కాంగ్రెస్ వాళ్ళ మీద డిపెండ్ అయినారు. అలయన్స్లో టోటల్ పర్టికులర్ సెక్టర్ని వాళ్ళ మీద ముస్లిమ్స్ అంటే ఎంఐఎం అని డిసిషనం. అది మాతోటి తప్పు జరిగిందని మా పెద్దలు కూడా దానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మేము ఆ తప్పు చేసినాం. దాని గురించి ఒక హైదరాబాద్ ఒక వైపు ఓల్డ్ సిటీ వైపు అంతా అభివృద్ధి లేకుండా ఉన్నది, చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉందని ఇప్పుడైతే మేము డిసైడ్ చేస్తున్నాం. ఇంకోటి ఏదంటే వాళ్ళు ముస్లిమ్స్ ఇష్యూ రేజ్ చేసి ముస్లిమ్స్కి ఫర్దర్గా పనిచేసి ఏమైనా డెవలప్మెంట్ చేయాలని వాళ్ళకి లేదు. వాళ్ళకి ఏంటంటే ఈ ముస్లిం ఇష్యూ రేజ్ చేయాలి, ప్రభుత్వంతో నెగోషియేషన్ చేయాలి. ఏమన్నా వాళ్ళు మీరు ఇష్యూ లేచినారు, మీదేముంది అంటే మీ ఫైల్ తీసుకురండి, ఏముంది ఇది ఫైల్ క్లియర్ చేయండి, వాళ్ళ పర్సనల్ ఫైల్ క్లియర్ చేసుకోవాలి. ఆ ప్రకారం వాళ్ళు సొంతగా కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఓల్డ్ సిటీ పబ్లిక్కి పర్సనల్గా వాళ్ళు ఏ వైపులు చూసుకోండి, మన స్కూల్స్
పెద్ద పెద్ద గ్రౌండ్స్ స్కూల్స్ ఉండే ఓల్డ్ సిటీలో. ఇప్పుడు అన్ని ల్యాండ్స్ అన్నీ అమ్ముకున్నారు, కబ్జాలు అయిపోయినాయి. ఓవీసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని స్టార్ట్ చేసినారు. అంటే దాంట్లో కూడా ఎన్ని మంది అడ్మిషన్ ఉంటుంది? 300 మెంబర్స్కు 400 మెంబర్స్కు ఇస్తారు. ఆ 300 మెంబర్స్ కూడా డ్రా ప్రకారం ఇస్తారు. అంటే ఏరియాలో 300 మెంబర్సే చదువుకోవాలి, మిగిలిన వాళ్ళకి చదువు దొరకద్దు. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం అందరికి అవకాశం ఇవ్వాలి, గవర్నమెంట్ స్కూల్స్ అందరు చదువుకోవాలి. సో ఆ ప్రకారం చూసుకుంటే టోటల్ ఓల్డ్ సిటీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మూతపడినాయి. టోటల్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ల్యాండ్స్ అన్నీ కబ్జా చేసుకున్నారు. టోటల్ అట్లా అయిపోయింది. దాని గురించి వాళ్ళు ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ అయిపోయినారు. జాబ్స్ లేవు. ఇప్పుడు మెట్రో చూసుకుంటే కూడా వాళ్ళు మెట్రో అటు సైడ్ లేదు. ఎందుకు లేదు? ఎల్ఎన్టీ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, ఓల్డ్ సిటీ వాళ్ళతో మేము ఎంఐఎం వాళ్ళతో మేము డీల్ చేయలేము, మేము వాళ్ళు ఓల్డ్ సిటీలో పోమని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఈ అందరు కలిసి అన్ని ఆల్ పార్టీస్ మీటింగ్ చేసి గడబడ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ఓల్డ్ సిటీలో మన మెట్రో తీసుకుంటామని చెప్పి ఎలక్షన్స్కి వచ్చేసినారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.